దేవుని సన్నిధిలో. ఇది నాన్న ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంతో దేవుని మీ సన్నిధిలో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే యెషయా రాసిన గ్రంథంలో 1వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట పడింది. యెషయా రాసిన గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం గమనిస్తే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకొనును. ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చాలండి. దేవుని వాక్యము, దేవుడు తన ప్రజలను చూసినప్పుడు ఎంతగానో బాధపడతా ఉన్నాడు. ఏమంటే, నా ప్రజలకు బుద్ధి లేదు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నా ప్రజలకు నేను విమోచించిన బిడ్డలకు వాళ్ళకు తెలివి లేదు అని ఎవరు చెప్తుంటే ఏమంటారు, ఎద్దు తన కామతు నెడుతుంది కదా. పొలంలో ఎద్దుని వదిలిపెడితే అది సీద తిరిగి అదంతగదే, ఎవరు నడిపించవలసిన పని లేదు, అదంతగదే తన దొడ్లోకి వస్తుంది. అలాగే గాడిదను కూడా ఎక్కడైనా బయట తిరుగుతుంది, సాయంకాలం కాగానే అది తనతో ఇంటికి, తన యజమాని ఇంటికి చక్కగా వచ్చి రెస్ట్ తీసుకుంటుంది. అనగా ఒక పక్షి, ఒక జంతువులకి అంత జ్ఞానము, అంత ఒక వివేచన ఇచ్చినప్పుడు నా ప్రజలు నన్ను గురించి ఆలోచించడం లేదు, నేను చెప్పిన మాట వాళ్ళకి చెవికి ఎక్కడం లేదు, వారు వినడం లేదని చెప్పి దేవుడు ఎంతగానో వేదన చెందుతూ ఉన్నాడు, ఎంతగానో పరితపిస్తూ ఉంటున్నాడు. అందుకొరకే దేవుడు అనేక సార్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అనేక సార్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా అంటే, ఒకసారి ఆయన ప్రవక్తలతో మాట్లాడాడు, అనేక దైవజనులతో మాట్లాడుతూ ఉన్నాడు, అతనే ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు, అనేక సార్లు జంతువుల ద్వారా మాట్లాడాడు. మనుషులకు బుద్ధి చెప్పడానికి జంతువుల ద్వారా మాట్లాడంట. బిలాము గురించి చెప్తూ బిలాముకు బుద్ధి నేర్పించడానికి ఒక గాడిద తీసుకొచ్చి గాడిదతో బిలాముతో మాట్లాడించాడంట. నిజంగా దేవుడి కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, మన జీవితాలు చక్కపరచడానికి అనేక రకాలుగా జంతువులను కూడా దేవుడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. అదే యోనా జీవితంలో గమనిస్తే, యోనా మాట వినుకున్నప్పుడు దేవుడు యోనా కొరకు ఒక తిమింగలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ యోనా అందులో సముద్రంలో పడవేగానే తిమింగలం వచ్చి ఆయనను మింగాలి, తీసుకొని మళ్ళా వచ్చి ఆ యొక్క ఏటి ఒడ్డిన సముద్రపు ఒడ్డున మళ్ళా కక్కాలి. దేవుడు ఏం చెప్పాడో అది తూచా తప్పకుండా ఆ తిమింగలం పాటించిందండి. అదేవిధంగా దేవుడు కూడా మనకి రకరకాలుగా జంతువులతో, పక్షులతో రకరకాలుగా దేవుడు మనతో కలుగజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క వాటి ద్వారా ఏమి మనకు తెలియజేస్తూ ఉన్నాడు, ఏ మాటలు మనకు ప్రకటిస్తూ ఉన్నాడు అని మనం తెలుసుకొని దాని ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు నిజంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అని చెప్పి దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఇది మరొక ఆ పక్షులతో దేవుడు మనతో మాట్లాడడానికి దేవుడు ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. మత్తయి సువార్తలు గమనిస్తే 6వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. సాకు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాశ పక్షులను చూడుడి అని చెప్పి. అంటే మనము ఒకసారి ఎందుకు చూడుడి అంటామంటే, మన పిల్లలు బాగా చదవలేదనుకో, మన ఆ పక్కింటి పిల్లలు చూడరా ఏమంటాము, ఆ పక్కింటి పిల్లలు చూడు, వాడు ఎలా చదువుతున్నాడు రా, వాడు 90% స్కోర్ చేస్తున్నాడు, వాడు ఎంత బాగా తెచ్చుకో, అంత ఫస్ట్ క్లాస్ వస్తున్నాడు, నీకేమైందిరా, వాడిని చూసి నేర్చుకో. అనగా ఒకరిని చూసిన తర్వాత వానిలో ఉన్న లక్షణాలు ఏమున్నాయి, వానిలో ఉన్న గుణగణాలు ఏమున్నాయి, వాటిని మనం నేర్చుకొని ఆ విధంగా మనం కూడా ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా జీవించాలనే దేవుడు మనకు అనేక సార్లు బోధిస్తూ ఉంటున్నాడు. నిజంగా దేవుడు మన పరిశుద్ధ గ్రంథాలు గమనిస్తే దేవుడు అనేక సార్లు కూడా తన ప్రజలతో ఉపమానంగా మాట్లాడాడంట. మత్తయి సువార్త 13:34 గమనిస్తే ఆయన అనేక సార్లు ఉపమానముతో మాట్లాడారంట. ఎందుకంటే వారు చదువులేని వారు జ్ఞానము లేదు కాబట్టి వారు చక్కగా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్గా ఉపమానముతో
వారికి బోధించేవాడంట అన్ని రకాలుగా. ఒక పరలోక రాజ్యం గురించి చెప్పాలంటే ఆ పరలోక రాజ్యం అంట ఒక భూమిలో దాచిపెట్టినటువంటి ముత్యము లాంటిది అని చెప్పి, తర్వాత ధనవంతులు దాచిపెట్టినటువంటి దీనిలో ధననిధి లాంటిది అని చెప్పి రకరకాలుగా, అంటే మనకు సాధారణంగా ప్రజలకు అర్థమయ్యే రీతిగా యేసయ్య వారితో తన యొక్క పరలోకపు మాటలను, దర్శనాన్ని వారితో పంచుకుంటూ ఉన్నాడంట. అదేవిధంగా వాక్యంలో చూసినట్లయితే 13వ అధ్యాయం మత్తయి సువార్తలోనే 13:10 గమనిస్తే అంటాడు, ఉపమానము లేకుండా వారికి ఏది కూడా బోధించలేదు. 13:35 అంటుంది, ఉపమానము లేకుండా వారికి ఏది కూడా బోధించలేదంట. అనగా అదేవిధంగా రకరకాల ఉపమాలు బోధించాడు. గోధుమలు, గురుగులు, ఆవగింజ, పులిపిండి, తర్వాత పొలంలో దాచబడిన ధనం, తప్పిపోయిన కుమారుడు, తర్వాత తప్పిపోయిన నాణ్యము, తప్పిపోయిన గొర్రె, రకరకాలు బోధిస్తూ రకరకాల ఉపమానాలతో దేవుడు తన ప్రజలకు ఆయన చక్కటి పరలోకపు సందేశాన్ని వారికి బోధిస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా దేవుడు కూడా ఆకాశ పక్షులను చూడుడి అని చెప్పి చెప్తా ఉన్నట్లయితే వాటిలో ఉన్న లక్షణాలు ఏమో, వాటిలో కొన్ని శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు కూడా మన జీవితంలో అలవర్చుకొని ఆ విధంగా మనం కూడా ముందుకు సాగాలి. అలా మనం ముందుకు వెళ్ళినట్లయితే అది మన ఆత్మీయ అభివృద్ధికి క్షేమాన్ని కలగజేస్తుంది. అది మన ఆత్మీయ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. మనము దేవునితో కలిసి, దేవుని తలంపులతో ఏకీభవించి దేవునితో కలిసి నడవడానికి వీలు కలుగుతుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆకాశ పక్షులు ఉన్నటువంటి వాటి గుణాలు ఎలా అవి ప్రవర్తిస్తాయి, ఎలా జీవిస్తాయి అని చెప్పి వాటిని చూసినప్పుడు మనం కూడా అలాగే జీవించడానికి, నడవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మొదటిగా వాటి ఏం చేస్తాయని చెప్పి చూసినట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడింది. లూకా సువార్త చాలండి. కొన్ని విత్తువాడు విత్తనాలు తీసుకువెళ్ళాడంట. ఆ విత్తనాలు విత్తుతున్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్క పడ్డాయంట. ఆ త్రోవ పక్క పడగానే ఆకాశ పక్షులు వచ్చి వాటిని తీసుకొని వెళ్ళి వాటిని ఏం చేశాయంట అవి మింగివేస్తాయంట. ఏంటి ఆ విత్తనం? వాక్యంలో గమనిస్తుంది, విత్తనం అనేటువంటిది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. విత్తనము దేవుని వాక్యానికి సాదృశ్యం అని చెప్పి లూకా సువార్తలో 8వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాట మనం చూడొచ్చు. లూకా సువార్త 8వ విత్తనము దేవుని వాక్యము. చాలండి. కాబట్టి ఈ విత్తనాన్ని ఆ ఆకాశ పక్షులు ఏ విధంగా ఆ విత్తనాలు భుజిస్తూ ఉన్నాయో మనము విత్తనాలు తినాలని కాదు. వాక్యం అంటుంది విత్తనము దేనికి పోలిక అంటే విత్తనము దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకొరకే దేవుని వాక్యాన్ని మన దేవుని బిడ్డలు దాన్ని భుజించాలి అని చెప్పి దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. దేవుని వాక్యము ఎప్పుడైతే మనము దాన్ని భుజిస్తామంటే పేపర్ చించుకొని తినేది కాదు. కొంతమంది ఒకటి అంటే భుజించాలన్నప్పుడు ప్రతిరోజు ఒక పేపర్ తీసుకొని తినేవాడంట. సార్ చూస్తే తర్వాత ఒకసారి వచ్చినట్ట, అయ్యా వాక్యం బాగా అంటే సార్ మీరు చెప్పినట్టు బాగా భుజించాలి సార్ అంటే బైబిల్ తీస్తే బైబిల్ అన్ని పేపర్లన్నీ కూడా చినిగిపోయినాయి. ఏంటంటే మీరు చెప్పారు కదా అయ్యా ప్రసంగంలో భుజించమన్నారు కదా, నేను ప్రతిరోజు దీన్ని భుజిస్తూ ఉన్నాను. ఒరే పిచ్చోడా, భుజించడం అంటే అది కాదు. ఏంటి భుజించడం అంటే? దేవుని వాక్యాన్ని హృదయాలలో నింపుకోవడం, హృదయంలో మనం నింపుకోవడం, అది భుజించడం అంటే. దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ఆ వాక్యాన్ని మన హృదయాలలో నింపుకొనడము, అలా చేయాలని చెప్పారంట. కాబట్టి దేవుని బిడ్డలుగా దాన్ని ఆ వాక్యాన్ని మనం భుజించే వారిగా ఉండాలంట. అందుకోసం వాక్యం అంటుంది ఇర్మీయా రాసిన గ్రంథంలో 15వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇర్మీయా రాసిన గ్రంథంలో 15వ అధ్యాయము 16వ వచనంలో చాలండి. ఆ భక్తుడు అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటాడు. అంటే నీ మాటలు
నాకు దొరికితే చాలయ్యా, అది నేను భుజిస్తాను అనగా నా హృదయంలో నేను స్వీకరిస్తాను, నా అంతరంగంలో నేను వాటిని ఉంచుకుంటాను, నా అంతరంగంలో నేను భద్రపరుచుకుంటాను అని చెప్తాను. ఎందుకంటే నీ వాక్యాన్ని నేను ఉంచుకున్నప్పుడు నాకు జీవము కలుగుతుంది. నేను జీవించడానికి ఆహారం ఏ విధంగా మనుషులు జీవింపజేస్తుందో, మన భోజనము ఆహారం ఏ విధంగా మనిషికి జీవాన్ని బలాన్ని ఇస్తుందో, అదేవిధంగా దేవుని వాక్యం కూడా మన ఆత్మకు బలం ఇస్తుందంట, మన ఆత్మకు జీవాన్ని ఇస్తుందంట, మన ఆత్మకు శక్తిని ఇస్తుందంట. కాబట్టి ఆ శక్తినిచ్చేటువంటి, జీవం ఇచ్చేటువంటి ఆ వాక్యము, దేవుని మాటలు ఎల్లప్పుడూ కూడా మనం భుజించేవారుగా ఉండాలంట, ఎల్లప్పుడూ కూడా మన హృదయాలలో నింపుకొనాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ఆ ఆకాశ పక్షులు ఏ విధంగా వాక్యాన్ని, ఆ యొక్క విత్తనాలు భుజిస్తూ ఉన్నదో, దేవుని బిడలు కూడా వాక్యాన్ని భుజించేవారుగా ఉండాలి. అనగా ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని తమ హృదయాలలో ధ్యానిస్తూ ఉండాలి, ఆ వాక్యాన్ని నెమరువేస్తూ ఉండాలి, వాక్యాన్ని తమ హృదయాలలో వాళ్ళు నింపుకుంటూ ఉండాలి అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు భుజించాలంటే యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 21వ వచనం అంటుందట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది, మీ ఆత్మలను రక్షించుటకు అది శక్తిగల వాక్యంగా ఉన్నదంట. మన ఆత్మ రక్షణ కొరకు, మన జీవితాలు రక్షించడానికి అది శక్తి కలిగినదిగా ఉంటుందంట. అనేక ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగినదిగా ఉన్నట. ఒకసారి దేవుని మాటలు మనం వింటా ఉన్నట్లయితే ఆ వచ్చిన మాట నిరర్థకంగా పోదంట. అది విత్తబడిన వాక్యము, చెప్పబడిన మాటలు నిరర్థకంగా పోదంట. ఆ వాక్యము అనేకుల జీవితాలలో కార్యము జరిగిస్తుంది అని దేవుని వాక్యం చదివిస్తుంది. అది ఎలా పోతుందంటే, దేవుని వాక్యము ప్రకటిస్తున్నప్పుడు అది కీళ్ళలో, ఎముకలలో, శరీరములో, తర్వాత గుజ్జులో ఆ వెంట అంత దూరికి వెళ్తాం. హృదయ అంతరంగములు మనల్ని పరిశోధించేంత వరకు అది దోసుకుంటూ వెళ్తుందంట, అంత లోతుకు వెళ్తూ ఉంటుందంట. మన జీవితంలో ఉండే సకల కల్మషాలు, పాపపు జీవితము, అనేక లోత జీవితాలు ఏదైతే ఉన్నదో వెంటనే దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు అనేకల జీవితాలు మార్చబడతాయంట, అనేకల జీవితాలు రూపాంతరం చెందబడతాయని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. పేతురు ఒకసారి వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఆ వాక్యం విన్నవారి జీవితాలు ఎలా ఉందంటే, ఏంటది అలుగుతో, గుణపముతో పొడిచినట్లు ఉందంటండి. ఆ వాక్యం వింటూ ఉంటే వారికి గుణపముతో పొడిస్తే ఎలా నొప్పి అవుతుందో అలా గుణపముతో పొడిచినట్లయిందంట. వెంటనే వాళ్ళందరూ కూడా అయ్యలారా రక్షణ పొందుటకు మేమేం చేయాలని ఆయన ఒకరోజు వాక్యం చెప్పగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 3000 మంది రక్షించబడ్డారంట. ఎందుకంటే వాక్యంలో అంత శక్తి ఉన్నది, వాక్యంలో అంత జీవం ఉన్నది. ఆ ప్రకటించిన వాక్యం మనిషి జీవితాలని మార్చివేస్తుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆ జీవ వాక్యాన్ని మన హృదయాలలో సమృద్ధిగా ఉంచుకోవాలంట. ఆ వాక్యం ఉంటేనే మనం బ్రతుకుతాం, వాక్యము లేకుంటే ఆత్మీయంగా మనం చచ్చిపోయిన వారుగా ఉంటామని చెప్పి 119 కీర్తన 50 వచనంలోకి మాట రాయబడింది. 119 కీర్తనలో 50 వచనంలో ఆ మాట మనం చూడవచ్చు. త్వరగా చెప్పాలి. నీ వాక్యము నన్ను బ్రతికించును, బాధలలో నాకు నెమ్మది కలిగించును. కాబట్టి నీ వాక్యం ఏమిస్తుందంటే, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. నువ్వు ఆత్మీయంగా బ్రతకాలి, ఆత్మీయంగా జీవించాలి అంటే నీలో వాక్యము సమృద్ధిగా ఉండాలంట. నీలో వాక్యము లేకుండా ఉన్నట్లయితే, వాక్యానికి స్థలము లేకుండా, వాక్యానికి అవకాశం లేకుండా ఉన్నట్లయితే నువ్వు సచ్చిన వాటితో సమానంగా ఉంటావంట. ఎందుకంటే వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, వాక్యంలో జీవం ఉంది, వాక్యమే నిన్ను జీవంతో నిలబెడుతుంది. కాబట్టి ఆ వాక్యానికి అవకాశం ఇవ్వాలి, వాక్యము చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని నెమరు వేయాలి. కొన్నిసార్లు చూస్తే జంతువులు చూస్తే ఎద్దులు కానీ లేదంటే ఏదైనా చూస్తే కానీ అవి తింటూ ఉంటాయి, గబగబ తినేసిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళా తీరిక కూర్చొని మరలా నెమరు వేస్తూ ఉంటాయి. అనగా మనం కూడా దేవుని వాక్యం చదవడం కాదు, మరలా నెమరు వేస్తూ ఉండాలంట. ఆ విన్న వాక్యం ఏదో, చదివిన వాక్యం ఏదో మన హృదయ అంతరంగాల్లో అది నెమరు వేసుకుంటూ ఉండాలంట.
ఆ నెమరు వేసుకుంటున్నప్పుడు ఆ వాక్యం మన జీవితాల్ని అద్భుతంగా జీవముతో నింపుతుందంట, శక్తితో నింపుతుందంట. మనలో బాధలు వచ్చినప్పుడు ఆ బాధల్లో మనకు నెమ్మదిచ్చేదిగా ఉంటుందంట. అద్భుతమైనటువంటి వాక్యంగా దేవుడి మాటలు మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆ వాక్యాన్ని మనకు ఎప్పుడు కూడా మొదటగా మనం ఉంచుకోవాలంట. ఇంకా ఎందుకు ఉంచుకున్నారు వాక్యం అంటే 119 కీర్తనలు అంటుంది 9వ వచనం 11వ వచనంలో, నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను, ఎందుకంటే నీ ఎదుట పాపము చేయకుండానట్లు. ఏంటంట, ఎందుకు మన హృదయంలో వాక్యాన్ని నింపుకునాలి, ఎందుకు వాక్యము మన హృదయంలో అవసరం అంటే ఆ పాపము చేయకుండా అంట. ఆ పాపము రాకుండా, పాపము తలంపులు బయట రాకుండా, పాపము ఆలోచనలు కాకుండా, పాపము ప్రవర్తన వల్ల బయట రాకుండా ఆ వాక్యము అడ్డగిస్తూ ఉంటుందంట. ఆ వాక్యము సరి చేస్తూ ఉంటుందంట మన జీవితాల్ని. కాబట్టి దేవుడి వాక్యం ఉంటుంది, నీ వాక్యం ఉంటుందంటే నీ ఎదుట పాపము చేయకున్నట్లు. ఏమంటే, దేవా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అంటుంది. కాబట్టి పాపము చేయకుండా మన జీవితాలలో నిలబడడానికి, పాపం లేకుండా జీవించడానికి దేవుని వాక్యము ఎంతగానో సహాయము చేస్తుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంటుంది. కాబట్టి అద్భుతమైనటువంటి దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా మనం ధ్యానించేవారు ఉండాలి, ఎల్లప్పుడు కూడా ధ్యానించేవారు ఉండాలి. నిజంగా అంత మాత్రం కాకుండా 119 అంటాడు, అదే 119లో 105 వచనం ఉంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పి. నిజంగా మన నడిచే జీవితంలో, నడిచే మార్గంలో అనేక సార్లు అవంతరాలు వస్తూ ఉంటాయి, ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. కానీ మన జీవితాన్ని చక్కగా నడిపేది, చక్కగా మన జీవితాలు నడిపించేది ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యం మాత్రమే. ఆ దేవుని వాక్యం మనం చక్కగా మనల్ని ఆయన మార్గములో, ఆయన ఆలోచన ప్రకారము మనల్ని నడిపించడానికి సహాయం చేస్తుందంట. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆ వాక్యము మనలో ఉంచుకున్నప్పుడు ఆ వాక్యం మనకు, మన పాదాలకు, మనం నడవలసిన మార్గానికి అది దీపంగా ఉంటుందంట. మన తోవలు సరళం చేస్తుందంట, ఏ అడ్డంకులు లేకుండా, ఏది రాకుండా అద్భుతంగా మనల్ని నడిపిస్తూ ఉంటుందంట. మన పాదములు తొట్టిల్లకుండా, మన పాదములు చిక్కుకొనకుండా అది మనల్ని చక్కగా నడిపిస్తుంది అని చెప్పి దేవుడు వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ వాక్యం అనే విత్తనాన్ని ఆ ఆకాశ పక్షులు చూస్తూ ఉన్నాయి, అది వాటిని మింగుతూ ఉన్నాయి. దేవుడు అంటాడు, చూడు ఏ విధంగా ఆ విత్తనాన్ని తింటా ఉన్నదో, నీవు కూడా జీవించాలి, ఆత్మీయంగా నువ్వు బ్రతకాలి, ఆత్మీయంగా నువ్వు జీవించాలి, ఆత్మీయంగా నువ్వు నడవాలి అంటే నువ్వేం చేయాలంటే నీ జీవితంలో నీ వాక్యానికి మొదటి స్థానం ఇవ్వాలి. వాక్యాన్ని నీ హృదయ అంతరంగంలో నింపుకునాలి. నింపుకున్నప్పుడు ఏది కూడా నిన్ను ఆటంకపరచదు, ఏది కూడా నీ జీవితంలో అడ్డు కలగనివ్వదు. వాక్యం నిన్ను నడిపిస్తుంది. ఇంకా ఎంత శ్రేష్టమైనదంటే నీ జీవితంలో ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా నిన్ను స్థిరంగా, బలంగా నిలబెట్టేది దేవుని వాక్యం మాత్రమే చెప్పి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. మన యాత్రా జీవితంలో అనేక సార్లు మనము అనేక శోధనలు మనం ఎదుర్కొంటూ ఉంటాం, అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం, అనేక కష్టాలు, అనేక బాధలు, అనేక వ్యాధులు, సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ వాటన్నిటిని జయించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఏకైక ఆయుధం ఏదంటే ఈ దేవుని వాక్యం మాత్రమే. ఈ వాక్యాన్ని మనం చేత పట్టుకొని నిలబడినట్లయితే, ఈ వాక్యమును పట్టుకొని సాతానును కూలదోయించి, సాతాను కార్యాలను, సాతాను శక్తులను మనం లయపరచవచ్చు అని చెప్పి దేవుడే మనకు ప్రత్యక్షంగా, యేసయ్యనే మనకు మాదిరిగా చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఆయన అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆ ఉపవాసం ముగించిన వెంటనే ఆయన ఎంతగా ఆకలి కొన్నాడంటే, అంతగా ఆకలి కొన్నాడంటే వెంటనే సాతాను వచ్చాడంటే, వచ్చి, అయ్యా నీవు దేవుని కుమారుడు అయితే, నువ్వు కుమారుడు కదా, పని చేయి, ఆకలి అవుతుంది కదా నీకు, ఆ రాళ్ళు ఉన్నాయి, దీన్ని రొట్టెలుగా మార్చేసి తినేసాయి. ఏం చెప్తున్నాడు చూడండి, చదవండి. మాట 4వ చదవండి, చక్కటి మాట చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మంచి చక్కటిగా, ఎంత అద్భుతంగా వాడు మాట్లాడతాడంటే అంత అద్భుతంగా వాడు చెప్తా ఉన్నాడు. మనుషులు రొట్టె తిన్న మాత్రಕ್ಕೆ ಬದುಕುವುದು
ఏమంట? సాతాను అంటాడు, నీవు దేవుని కుమారుడవైతే రాళ్ళు రొట్టెలు అన్నట్లు ఆజ్ఞాపించు. యేసు ఏం చేశాడు తెలుసా? వాడిని ప్రతిఘటించడానికి, వాడిని ఎదిరించడానికి దేవుడు ఉపయోగించిన మాటలు ఏంటంటే దేవుని వాక్యాన్ని ఉపయోగించాడంట. ఏంటంట? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. హల్లెలూయా. వాడు వాక్యం చెప్తే యేసయ్య కూడా వాక్యంతోనే ఉత్తరం ఇస్తాడు. రెండవ గమనించినప్పుడు అపవాది పరిశుద్ధ పట్టణం తీసుకొచ్చి ఆయన అంటే నువ్వు దేవుని కుమారుడవైతే కిందకు దుమ్ముకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు ఎన్నడూ రాయి తగలకుండా నిన్ను చేతులతో ఎత్తుకొందరని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. వాడు కూడా సాతాను కూడా బైబిల్ కోటే చేసి చెప్తా ఉంటాడు. అప్పుడు యేసు అంటాడు, రే సాతానుగా, అందుకు యేసు అంటాడు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పింది. ఏంటంట? ఇంకోసారి నువ్వు వాడిని శోధించకూడదు, నీ దేవుడు నిన్ను శోధించకూడదు అని చెప్పి వాక్యముతోనే వాడిని ఎదిరించాడంట. చివరికి చూసినాడు ఆయన అపవాది కొండంతా తీసుకెళ్ళి చూపించి, ఇదంతా నీకు ఇస్తాను, నాకు సాగి. అప్పుడు యేసు అంటాడు, సాతానా పొమ్ము, ప్రభువుని నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాను. హల్లెలూయా. దేవుని వాక్యముతో సాతానును జయించడానికి వీలు కలుగుతుంది. యేసయ్యనే మనకు మాదిరిగా చూపించాడు. యేసయ్యనే వాక్యము ద్వారా ఆయన జయించాడు. దేవుని బిడ్డలు కూడా ఆ వాక్యపు శక్తిని ఉపయోగించి సాతానుని ఎదిరించాలి, సాతానును పారదోలాలి అని చెప్పి వాక్యం మనం తెలియజేస్తుంది. ఏంటంటే అపవాదిని ఎదిరించుడి. దేంతో ఎదిరించాలి? వాక్యంతో ఎదిరించి వాడు అప్పుడు మీ ఎదురుండి వాడు పారిపోతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆ వాక్యాన్ని మనము ధ్యానించే వారిగా ఉండాలి. ఆ వాక్యం ఎప్పుడు కూడా మన హృదయాలలో సమృద్ధిగా ఉండాలి, కొంచెం కాదు కదా. మనం ఎక్కడైనా పోతేగినా మంచి బిర్యానీ ఉంటుందనుకో, ఎక్కడైనా పెళ్ళిలో బిర్యానీ చేస్తామనుకో, లేదా మంచి పెళ్ళి విందంటో కొంచెం తినొస్తామా? ఇంత పెట్టని తింటాము. ఎడ తింటాము? అదే బిర్యానీ వేసినట్టుగా 100 రూపాయలు ఒక పీస్ ఏ అంటామంట. ఇన్న దాకుని వాడిని లేదంటే ఓ 2 అంటే అంటాడు, వాడిని కొట్లాడి వేయించుకుంటాం. లేదంటే ఇంకా బుద్ధి ఎట్లంటే ఇది తినేసి ఆ ప్లేట్ పడేసి మళ్ళీ క్యూలు వస్తాం అనమాట. మన తెలివితేటలు ఎట్లా ఉంటాయంటే అంత అద్భుతంగా ఉంటాయి అనమాట. కొత్త ప్లేట్ వస్తే కనుక్కోరు కదా, అది పాత కడుక్కొని చేయకూడదు, మళ్ళీ వచ్చేది ఫస్ట్ చూడగానే వాడు చూస్తాడు, వీడే కాదని కొత్త ప్లేట్ ఉంది, ఏదో డౌట్ చేస్తాడు. అనగా ఆ బిర్యానీ పలావ్ అంటే కడుపు నిండి బావని రావాలి, అంతగా తింటాం మనం. కానీ దేవుని వాక్యం రాగానే ఎలా చెప్తాం తెలుసా మనం తిన్నాము? నేను ఎన్నిసార్లు చాలా చెప్తుంటాను, దినానికి ప్రతి వ్యక్తి కూడా బైబుల్ని సంవత్సరం ఒకసారైనా చదవాలని చెప్తాను. ఎన్నిసార్లు సంవత్సరానికి? అది మినిమం చదవాలి. యేసయ్య మనకి ఏమిచ్చిన ఈ యొక్క ఆయన ప్రేమ కానుక, మనకిచ్చిన అద్భుతమైన సందేశం, మనకు ఏం పంచుకున్నాడు, ఏం చెప్పాలనుకున్నాడు, ఆయన మాటలు మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఏదో పైకి అలా చూసుకొని పోతే కుదరదు. వాక్యాన్ని సంపూర్ణంగా చదవాలి. ప్రతిరోజు నేను చాలా చెప్తాను, ప్రతిరోజు దినానికి 3 అధ్యాయాలు చదివితే సంవత్సరంలో బైబిల్ అయిపోతుంది. ఒక సంవత్సరం అంతా బైబిల్ ముగించవచ్చు. అది మినిమం. నీకు చేతనైతే సంవత్సరానికి 5 సార్లు చదువు, 10 సార్లు చదువుకో. హల్లెలూయా. వాక్యము సమృద్ధిగా నిల్వ ఉండాలంట. అందుకొరకే కొలసి రాసిన పత్రికలు అంటుంది మాట, చక్కని మాట, 3 పదాలు అంటుంది. కొలసి 3 పదాలు ఉంటుంది, మంచి మాట. కొలసి 3 పదాలు.
చాలండి. ఎలా ఉండాలంటే కొంచెం కొంచెం ఉండాలి హృదయంలో. ఎలా ఉండాలంట? సమృద్ధి అంటే ఇంతనా ఇంతనా? ఫుల్ మీల్స్, ఫుల్ సమృద్ధిగా ఉండాలంట. కొరత లేకుండా సమృద్ధిగా నింపబడాలంట. దేవుని వాక్యం మన హృదయాల్లో సమృద్ధిగా నింపబడాలంట. ఆ నింపబడితే మనం జీవించడానికి, బ్రతకడానికి, మనం నడవడానికి, అపవాదిని ఎదిరించడానికి శక్తి కలిగిన వారు ఉంటాం, బలము కలిగిన వారు ఉంటాం, దేవుని కార్యాలు నెరవేర్చే యోధులుగా మార్చబడతామని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ వాక్యాన్ని సంపూర్ణంగా నింపుకునాలంట. ఎందుకు చెప్తున్నా అంటే రాబో దినాలలో కొరత వస్తుందంట. ఏం కొరత అంట? అన్నపానాలు కాదు కొరత, వాక్యానికి కొరత వస్తుందంట. ఆ వాక్యం కొరకు ఈ ఊరు నుండి ఆ ఊరు పోతారంట. చదవండి ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 11 వచనం. ఆమోసు 8:11. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట కలిగే క్షామం కాదు, యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామంగా ఉంటుంది. ఇదే యెహోవా వాక్కు. ఏంటంట? తర్వాత కింద చదువు, ఇంకా మంచి మాట ఉంది కింద. అది కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కునకు సంచరించుదురు, కానీ అది వారికి దొరకదు. హల్లెలూయా. రాబో దినాలలో క్షామం వస్తుందంట. ఏ దానికి క్షామము? కరువు దేనికి వస్తుంది తెలుసా? వాక్యానికి వస్తుందంట. ఆ కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆ ఫరో సమయంలో కరువు వచ్చిందంట. ఫరో కలపడిందంట. 7 సంవత్సరాలు చక్కగా బాగా పంట పడింది, బాగుండేది. మళ్ళీ 7 సంవత్సరాలు అంతా కూడా వెళ్ళిపోయిందంట. అంత పీక్ అయిపోయిందంట. 7 సంవత్సరాలు బాగా బలిసిన దున్నలకు వచ్చాయంట. మళ్ళీ 7 సంవత్సరాలు అంత పీకగా అయిపోయిందంట. అది అర్థం కాకున్నప్పుడు ఆ పానదాయకుడు ఉన్నాడంట. చూసి, సార్ నేను చెరసాలు ఉన్నప్పుడు నాకు ఒక ఆయన కలిసి చెప్పాడు, నాకు కరెక్ట్ అలాగే జరిగిందంటే సార్ నన్ను పిలుచుకున్నామా అన్నాడు. అప్పుడు ఏ షేపుని పిలుచుకొచ్చామో చెప్తానంట. ఆ కళ భావం చెప్పాడంట, అయ్యా 7 సంవత్సరాలు మీ దేశంలో అద్భుతంగా పండుతుంది, మళ్ళీ 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. కాబట్టి మీరు ఎలా దాన్ని కాపాడుకుంటారో అలా కాపాడుకుంటే మీకు క్షేమం ఉంటుంది. ఒక పని చేయండి, ఆ సమృద్ధిగా పండినప్పుడు పెద్ద పెద్ద గోడౌన్లు, ప్రతి ఊర్లో గోడౌన్లు చేసి నింపండి, విస్తారంగా నింపండి. క్షామం వచ్చినప్పుడు అన్ని తీసివ్వండి, అప్పుడు ఏ తొందర కాదు అని చెప్పినప్పుడు రాజుకు చాలా సంతోషమై నీవే ప్రధానమంత్రిగా అని చెప్పి ఏసం చేశాను. అదే కాబట్టి ఆ కరువు, వాక్యానికి కరువు వస్తుందంట. ఆ వాక్యానికి కరువు వస్తున్నప్పుడు బైబిల్ దొరకవు. ఈ తూర్పు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వెళ్తూ ఉన్నారంట. ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వెళ్తూ ఉన్నారంట. వాక్యాన్ని వెతుకుతూ ఉన్నారంట, అది దొరకడం లేదంట. ఎందుకంటే వాక్యానికి కరువు వచ్చిందంట. వాక్యం ఎక్కడ దొరకదంట. అంత్య దినాలలో వాక్యం కంప్లీట్గా నిషేధించబడుతుంది అని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తాడు. ఎక్కడ దొరికినంత సమృద్ధిగా ప్రకటన ఉండదు, ఇలా ఆరాధన ఉండదు, ఇలా వాక్యం ఉండదు, ఇలా బైబిల్ మీ చేతిలో ఉండవు, వాక్యం ఉండదు. కాబట్టి అంటాడు, ఈ వాక్యము బైబిల్ చేతిలో బైబిల్ లేకున్నా కూడా ఈ వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. హల్లెలూయా. ఆ వాక్యము హృదయం ఉన్నట్లయితే వాక్యాన్ని ఎవరు తీసుకోలేడు. నీ హృదయంలో వాక్యం ఉన్నట్లయితే ఎవరు దాన్ని తీసుకోలేడు. దేవుని మాటలన్నీ కూడా నీవే వింటూ ఉంటావు, నీ వాక్యాన్ని నీవే ధ్యానిస్తూ ఉంటావు, నీ వాక్యాన్ని నీవే నెమవేసుకుంటూ ఉంటావు, నీ వాక్యాన్ని నీవే ధ్యానించుకుంటూ ఉంటావు. ఎందుకంటే ఆ వాక్యము నీ హృదయంలో ఏమంది? సమృద్ధి
సమృద్ధిగా నివసిస్తూ ఉంది కాబట్టి. హల్లెలూయా. ఆ సమృద్ధితో నీవు నింపబడాలి. సమృద్ధి అయిన వాక్యంతో నింపబడినప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ జీవితము అద్భుతంగా దేవుని చేతిలో అద్భుతంగా నడిపించబడుతుంది. జీవముతో నింపబడతావు. సాతాను కార్యాలు ఎదిరించడానికి, సాతాను కార్యాలను లయపరచడానికి దేవుడు నీకు శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తాడని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా అద్భుతంగా దేవుని వాక్యాన్ని మన హృదయాలలో భద్రపరుచుకోవాలంట, భుజించాలి. ఆ వాక్యాన్ని మన హృదయాలలో భద్రపరుచుకున్నట్లయితే అద్భుతమైనటువంటి దేవుని కార్యాలు మన జీవితంలో చూడవచ్చు అని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తాడు. రెండవదిగా గమనిస్తే ఇంకా ఏం చేస్తాయి అవన్నీ బైబిల్ గమనిస్తే వాటి గురించి ఇంకా ఏం రాయబడ్డాయి. 104వ కీర్తన 10వ వచనంలో, 10-12 వచనాలు. 104వ కీర్తన 10-12 వచనాలు. పది 12 అండి. చాలండి. ఆకాశ పక్షులు ఎక్కడ ఉంటాయంటే కొమ్మల నడుమున అవి ఏం చేస్తాయంట? అవి సునాదం చేస్తాయంట. కొమ్మలు అనగా కుటుంబానికి సాదృశ్యం, సంఘానికి సాదృశ్యం. ఆ కొమ్మల మధ్యలో, ఆ సంఘపు మధ్యలో, సంఘపు అనుభవములో అది ఏం చేస్తుందంట? సునాదము చేస్తూ ఉంటుందంట. నిజంగా దేవుని బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో సునాదము చేసేవారుగా ఉండాలంట. ఎల్లప్పుడూ కూడా దేవుని బిడ్డలు దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతించేవారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మన జీవితాల్లో కూడా అవి సునాదం చేస్తూ ఉంటాయి. పొద్దున్న లేగానే ఆ కోకిల చక్కగా పాడుతూ ఉంటుంది, ఆ స్వరాన్ని పెడతాం. పొద్దున్న లేవగానే ఆ కుహు కుహు అంటూ ఉంటుంది, దాని మాధుర్యాన్ని పంచుకుంటూ ఉంటుంది. నోరు లేని అవే అంతగా అద్భుతంగా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు జీవము కలిగిన దేవుని బిడ్డలుగా మనం ఎలా స్తుతించాలి, ఎలా దేవుణ్ణి సునాదం చేయాలి, ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, అందుకొరకే వాక్యం అంటుంది. 108వ కీర్తన 2వ వచనం ఒక మాట, అద్భుతమైన మాటను చూడగలచ్చు. 108వ కీర్తన 2వ వచనంలో, స్వరమండలమా సితారా నేను వేకువనే లేచెదను, చాలు ఒకటి బైబిల్ వాక్యం చెప్తోంది. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను, నేను నిన్ను స్తుతించెదను. నిజంగా దేవుని బిడ్డల జీవితంలో స్తుతి, ఆరాధన, దేవుణ్ణి స్తుతించడం అనేటువంటిది ఒక భాగంగా ఉండాలంట. ఒక భాగంగా మన జీవితంలో అది ఉండాలంట. నిజంగా అంత అద్భుతంగా మన జీవితాలు ఉండాలంట. అందుకొరకే కీర్తన 5వ అధ్యాయం కూడా అంటుంది, దేవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినిపజేస్తాను. ఉదయాన్నే నా కంఠస్వరాన్ని ప్రభువా నీకు వినిపజేస్తాను అని చెప్పి. కాబట్టి 59 అంటే పదాలు ఉత్సాహగానం నేను చేస్తానని చెప్పి దేవుని బిడ్డలుగా ఉన్నాము. ఉత్సాహగానము, రక్షణ సునాద గీతాలు మన జీవితాలలో ఉండాలంట. అందుకొరకే 118 కీర్తనకు మాట్లాడబడింది. 118 కీర్తన 15వ వచనంలో, చాలు వాక్యం ఉంటుంది. నీతిమంతుల గుడారములు రక్షణను గూర్చిన సునాదాలు వినిపిస్తాయంట. ఏం సునాదం అంట? ఉత్సాహ సునాదాలు. నీతిమంతుల గుడారంలో ఉత్సాహ సునాద గీతాలు వినిపిస్తాయంట. వాళ్ళ జీవితాలు, వారి కుటుంబాలు ఎప్పుడు కూడా దేవుని బిడల్లో ఎప్పుడు కూడా ఉండాలంట. వారి జీవితాలకు వారికి ఒక ఆశీర్వాదకరంగా ఉచ్ఛ్వాస నిశ్వాసగా ఉండాలంట. మనం ఎలా ఊపిరి తీసుకుంటా ఉన్నామో, ఊపిరి తీసుకుని ఎలా వదులుతూ ఉన్నామో, అలాగే దేవుని సన్నిధిలో కూడా మనము దేవుణ్ణి స్తుతించడం అనేది ఉత్సాహ నిశ్వాసంలో ఎలా చేస్తున్నామో అనగా దివారాత్రులు దేవుణ్ణి స్తుతించే వారికి ఉండాలంట. ఒకసారి ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాడంట. ఈ వాక్యం చూస్తే కదా, యెషయా గ్రంథ ఆరాధ్యంలో ఆ పరలోకంలో దేవదూతలు ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి
గాన ప్రతిగానాలు. ఒక టీము గానాలు చేస్తుంటే ఇంకో గానాలు ప్రతిగానాలు మానక ఎడతెగక చేస్తూ ఉన్నారంట. అంటే నాన్ స్టాప్గా. వాళ్ళకి ఆశ్చర్యమైన ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాడంట, దర్శనం వెళ్ళి కనుక్కున్నాడంట, అయ్యా దూతలారా నాకు ఒక డౌట్ అన్నమాట. ఏంటండి అంటే, కాదు మీకు 24 గంటలు మీరు దేవుని స్తుతిస్తున్నారు కదా, మీకు బోర్ కొట్టదా అన్నాడు. మాకు ఇక్కడ వర్షిప్లో చర్చిలో మాకు 1.5 గంట 2 గంటలంటే మాకు బోర్ కొట్టేస్తుంది. టైం చూసుకుంటే ఎప్పుడు పోవాలనుకుంటా ఉంటాము. ఇంకా టైం అయిపోయిందో, అరే మటన్ రెడీగా ఉంది కుండలో, అయిపోతుందో ఏమో, ఇట్లా ప్రకటన సార్ వదలడం లేదు మమ్మల్ని, ఆడ ఏదో పిల్ల వచ్చింది ఏంటి ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటాం మేము. కానీ ఇక్కడ ఎలా మీరు ఇంతసేపు ఎలా ఉంటారు? అది నాన్ స్టాప్గా 24 గంటలు ఏది గాన ప్రతిగానాలు ఎప్పుడు కూడా ఎడతెగక ఉన్నారు. ఎలా చేస్తున్నారంటే, మీకు బోర్ కొట్టడం లేదా అన్నారంట. ఒరే నాయన ఎందుకు బోర్ కొడుతుందా నాయన, ఇది మా భాగ్యం అన్నారంట. ఏమన్నారంట? దేవుణ్ణి స్తుతించుటే మా భాగ్యం, దేవుని స్తుతించడమే మా భాగ్యం. అంతకన్నా మాకు ఇంక భాగ్యము లేదు. ఇంక అంతకన్నా మాకేం కావాలి భాగ్యము? ఆయన సన్నిధిలో నిలబడి పరిశుద్ధుడా 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 స్తుతి పాత్రుడా పరిశుద్ధుడా 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 స్తుతి పాత్రుడా పాడి దూతలు పాడి దూతలు పాడి దూతలు పాడి దూతలు పరిశుద్ధుడా 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 స్తుతిపాత్రుడా. హల్లెలూయా. ఆ దేవదూత అడిగారంట, అయ్యా మీకు బోర్ కొట్టలేదు అని అడిగితే, మాకు ఇంతకన్నా మాకు ఆనందము ఇంతకన్నా మా ధన్యత ఏం లేదండి. ఏమో నాకు డౌట్ అండి, ఇలా ఎలా చేస్తాడు అర్థం కావడం లేదు. సరే అని చెప్పి, సరే ఒక పని చేయండి అన్నాడంట. ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదని అంట. మీకు ఇంతసేపు చేస్తున్నారు, నాన్ స్టాప్గా చేస్తాను మీకు బోర్ కొట్టడం లేదంటారు, ఎలా పాసిబుల్ అంటే అప్పుడు అంట, సరే పని చేస్తాను, నేను ఒక మాట్లాడితే చేస్తానంట. అది చెప్పండి అన్నాడు. సరే పని చేయండి, మీరు ఒక 5 నిమిషాలు మాత్రమే ముక్కులు మూసుకోండి. ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు శ్వాస, ముక్కు గాలి తీసుకోవడం స్టాప్ చేయండి. అమ్మ బాబోయ్ చచ్చిపోతామన్నాడు. ఏమన్నాడు? ఏం బుద్ధి ఉందా నీకు? మూసుకుంటే ఉంటామా? ఏమవుతాం మేము? చచ్చిపోతామయ్యా, నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదు, ఎట్లా ఆడుతుంది అన్నాడు. అదేనయ్యా, మేము కూడా మూసుకుంటే మేము కూడా చచ్చిపోతాం. మేము స్తుతిస్తుంటేనే మాలో జీవం అంట. హల్లెలూయా హల్లెలూయా. మేము స్తుతిస్తేనే మాకు జీవము, స్తుతిస్తేనే మాకు ఆనందము, స్తుతిస్తేనే మా జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. ఆయన మనం స్తుతిస్తుంటే మా స్తుతుల మీద ఆయన ఆశ్చర్యుడుగా ఉండే దేవుడు అంటుంది వాక్యం. కీర్తన 33 అధ్యాయంలో మొదటి వచనంలో, కీర్తన 33 మొదటి వచనంలో, సరే ఓకే, 50 కీర్తన 23 వచనం. ఏంటంట? స్తుతి చేసేవాడు నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుడిని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి అంటే ఒకే ఒక పద్ధతి. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు, దేవుడికి ఎప్పుడు మహిమ కలుగుతుందంటే, దేవుని బిడ్డలు నోళ్ళు తెరిచి స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఆరాధన చేస్తూ ఉంటే ఆరాధన ఆయనకు మహిమ తెస్తుందంట, ఆయనకు ఘనత తెస్తుందంట. నువ్వు ఒకవేళ మౌనంగా ఉన్నట్లయితే ఏం కాదంట. ఒకసారి
యేసుప్రభు వారు యెరూషలేం ప్రాంతానికి వస్తూ ఉన్నారంట. ఆయన వస్తున్నప్పుడు గాడిద మీద వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే మట్టల ఆదివారం వస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నట్టు, అందరూ కూడా హోసన్నా జయము, హోసన్నా జయం, హోసన్నా జయం అని అందరూ కూడా ఆయనను ఆరాధిస్తూ కేకలు వేస్తూ ఉన్నారంట. అప్పుడు పక్కన ఉన్న శాస్త్రులు పర్సన్ అంట, అయ్యా మీ వాళ్ళు కరెక్ట్ పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉన్నారు, సైలెంట్ ఉన్న చెప్పు, ఊరుకుని చెప్పు అంటే అప్పుడు వేసానంటే ఏమన్నా సార్, ఒకవేళ వాళ్ళు నోరు మూసుకుంటే, వాళ్ళు ఆరాధించకుండా ఉన్నట్లయితే, వారు స్తుతించకుండా ఉన్నట్లయితే ఆ రాళ్ళు రాళ్ళు ఏమొస్తాయంట, స్తుతిస్తాయంట. హల్లెలూయా. మనము ఆరాధించకుండా ఉన్నట్లయితే దేవుడు రాళ్లకు నోరిస్తాడంట. ఆ రాళ్లకు స్తుతించినట్టుగా చేస్తాడంట దేవుడు. నిజంగా ఎంత గొప్ప ఆయన స్తుతులకు, ఎంత అంటే ఆయన స్తుతుల మీద ఆశీనుడుగా ఉండే దేవుడు అంట. కీర్తన 22 అధ్యాయాలు గమనిస్తే మాట చెప్పండి 3వ వచనంలో, ఈ స్తుతుల మీద ఆశీనుడుగా ఉండే దేవుడు. ఆయన మన మధ్యలో కూర్చున్నాళ్ళు రావాలంటే స్తుతిస్తూ ఉంటేనే ఆయన మన మధ్యలో రావడానికి, ఆయన ఉండడానికి ఎంతగానో ఆయన ఆశపడే దేవుడిగా ఉన్నాడు. ఎక్కడ స్తుతులు ఉన్నాయో ఆ స్తుతులే ఆయనకు సింహాసనంగా మార్చబడతాయంట. ఆయన వచ్చి కూర్చోడానికి దేవుని బిడ్డలు స్తుతిస్తూ ఉన్నట్లయితే, దేవుని బిడ్డలు ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఆ ఆరాధన స్తుతినే ఆయనకు సింహాసనంగా మార్చబడుతుందంట. ఆ సింహాసన ఆయన వచ్చి అక్కడ చక్కగా మన మధ్యలో కూర్చుంటాడు. ఎంత ధన్యకరమైన జీవితం అన్నది. దేవుడు మనతో ఉండడం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. నిజంగా అంత గొప్ప దేవుని బిడ్డలుగా ఉండడం ఎంత ధన్యకరం అంటే అంత ధన్యకరం. నిజంగా మన జీవితకాలం అంతా కూడా స్తుతిస్తూనే ఉండాలంట, స్తుతిస్తూనే ఉండాలి. ఆ స్తుతి దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఆనందాన్ని కలిగజేస్తూ ఉంటుందంట. అందుకోసం 115 కీర్తన అంటాడు, 115 కీర్తన 18 వచనంలో, నేనైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించేదని, నిత్యము నేను యెహోవాను స్తుతించేదని, నిత్యము కూడా యెహోవాను స్తుతించాను. నిజంగా దేవుడు తన బిడ్డలకి ఎందుకు స్తుతించాడంటే ఆ స్తుతిలో అద్భుతమైన శక్తి ఉన్నదంట. స్తుతించే బిడ్డల జీవితంలో దేవుడు ఆ స్తుతుల ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్తుతించే బిడ్డల జీవితంలో ఎలాంటి అడ్డం వచ్చినా కూడా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా, ఏ వచ్చినా కూడా దేవుని బిడ్డలు స్తుతిస్తూ జీవిస్తున్నప్పుడు, స్తుతిస్తూ సాగుతున్నప్పుడు ఎలాంటి అడ్డంకులైనా, ఎలాంటి ఆటంకాలైనా కూడా సంపూర్ణంగా పడగొడతాడని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఎరుకో గోడలు వెళ్ళినప్పుడు ఎరుకో గోడ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏం యుద్ధం చేయలే. ఏం చేస్తారు వాళ్ళు? స్తుతిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఒకటోసారి, రెండోసారి ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే.
స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి కార్యాలైనా సరే మన ముందు నిలబడమంట. స్తుతి దేవుడు ఒక ఆయుధంగా ఇచ్చాడంట దేవుని బిడ్డలకు. స్తుతి సాతానుని ఎదిరించడానికి, సాతానును పారదోడడానికి, సాతానును లయపరచడానికి దేవుని బిడ్డకి ఇచ్చిన అద్భుతమైన ఆయుధం ఏదంటే స్తుతి అంట. హల్లెలూయా. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక సంఘటన జరిగిందంట. మీటింగ్లో బాగా ఆరాధన జరుగుతూ ఉంటే ఒక తల్లి వచ్చేసి బిడ్డను తీసుకొచ్చి ముందు పెట్టుకొని ఆరాధన, అద్భుతంగా ఆరాధన జరుగుతుంది. అద్భుతంగా ఆరాధన, దేవుని ప్రసన్నత, బలమైన దేవుని అభిషేకం ప్రసన్నత ఆ ప్రాంతం అంతా కూడా సంచరిస్తూ ఉన్నప్పుడు అందరూ చాలా పరోక్షంతో నిండి ఆరాధిస్తూ ఉన్నారంట. ఆరాధన అయిపోయింది. కింద చూడగానే ఆ పిల్లోడు కనిపించలేదంట. ఎవరికి? తల్లికి. ఆమె బాధ, అయ్యో నా పిల్లోడు కనపడలేడండి చెప్పి వీళ్ళందరూ సంఘం అద్భుతం జరిగింది, ముగిసిపోయింది. ఎక్కడ అని చెప్తే అందరూ అక్కడ మందరమంతా వెళ్తూ ఉన్నారు, ఎక్కడ కనపడడం లేదు. ఆమెకు ఆందోళన కలిగింది. దేవా ఏంటి ప్రభు అనే ఆలోచన కానీ ఏడుస్తూ ఉంది. ఏంటి బాధ కలుగుతుంది, ఎక్కడెక్కడ అని చెప్పి సరే అని చెప్పి అక్కడ చూస్తుంటే ఆ బయట చూస్తే బయట ఒక పిల్లోడు ఆడుకుంటూ ఉన్నాడు. బయట ఆడుకుంటున్నాగానే అమ్మ ఆ పిల్లోడు అంటే ఆ పిల్లోడు వాడు బాగా ఆడుకుంటూ ఉన్నాడంట. బాగా ఆడుకుంటూ బాల్ తీసుకొని చేతితో ఆడుకుంటూ ఎగురుకుంటూ గంతులేస్తున్నాడంట. ఆమె కళ్ళలో ఏడుస్తూ ఉంది, భయంకరంగా ఏడుస్తూ ఉందంట. వీళ్ళు అడుగు, ఏమమ్మా ఆ పిల్లోడు కనపడినాడంటే ఏడుస్తున్నావు అంటే అలాగే ఏడుస్తుందంటే, ఏమమ్మా ఏడుస్తున్నావు అంటే, అయ్యా నీకు తెలియదయ్యా, వాడు పుట్టుక నుండి కాళ్ళు లేని వాడండి. పుట్టుక నుండి ఎత్తుకొచ్చినాను, ఇక్కడ పెట్టినాను. ఆరాధన సమయంలో ఏమైందో తెలియదు, అద్భుతంగా నడుస్తున్నాడు, గంతులు వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి స్తుతిస్తున్నప్పుడు, దేవుని శక్తి తాకుతున్నప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిపించబడతాయని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా స్తుతించేవారుగా ఉండాలి. స్తుతి మన జీవితంలో ఒక నిశ్వాహగా ఉండాలంట. ఆకాశ పక్షులు సునాదాన్ని చేస్తూ ఉన్నాయి. దేవుడు అంటాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి సునాదం చేస్తూ ఉన్నాయి. మీ జీవితంలో కూడా ఆరాధన, సునాదాలు, రక్షణ గూర్చిన ఉత్సాహ గీతాలు ఎప్పుడు కూడా మీ హృదయంలో నాటబడుతూ ఉండాలి అని చెప్పి వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. మూడవది గమనిస్తే ప్రసంగి రాసిన గ్రంథంలో 10వ అధ్యాయం 20వ వచనంలో, చదవండి. సరే, ఓకే. ఏంటంట మూడోది ఏంటుంది? ఆకాశ పక్షులు సమాచారమును కొనిపోవును. ఓకే, సరే, నేను టూటాన్ని ముగిస్తాను. టైం చాలా అయిపోయింది, 50 నిమిషాలు అయిపోయింది చెప్తున్నారు. కాబట్టి పుస్తకం ముగిస్తాను. నేను ఇంకా చాలా ఉంది చెప్పడానికి, ఇంకొక గంట సేపు చెప్పుకోవచ్చు. ఇంకా అంత అద్భుతమైనటువంటి సందేశం. దీన్ని స్థుతి గురించి ఇంకా గంట సేపు చెప్పవచ్చు. ఇట్లాగే సమయం లేకపోతే క్లుప్తంగా నేను 10 నిమిషాలు ముగిచేస్తాను. కాబట్టి ఆ ఆకాశ పక్షులు సమాచారాన్ని కొనుక్కోబడతాయంట. ఏం చేస్తుంటుంది? సమాచారాన్ని కొనుక్కోబడతాయంట. దేవుడు మనకు బోధించేదంటే ఆకాశ పక్షులు ఏ విధంగా సమాచారాన్ని కొనుక్కోబడతాయో, దేవుని బిడ్డలు కూడా సమాచారాన్ని ప్రకటించేవారుగా ఉండాలి అని చెప్పి వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. దేవుడు ఆయన ఆరోహణమైన సమయంలో ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటంటే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనకు బాగా పరిచయం ఉన్న మాటలు 19 మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఈ సువార్త మంచి వాక్యము. ఆ మాటలు ప్రకటించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, రక్షించబడతారు, ప్రజలు రక్షించబడతారు. సువార్తను దేవుని గురించి, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం గురించి చెప్పాలి. ఆయన ఏం చేశాడు, ఆయన చేసిన కార్యాల గురించి మనం ప్రకటించేవారుగా ఉండాలి అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. అనుకోని వాక్యం ఉంటుంది, సువార్త పౌలు అంటాడు, సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమ అంటాడు. కాబట్టి ఆ సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్త ద్వారా అనేక మంది మార్చబడ్డారంట. ఆ సువార్త ద్వారా ఆ ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది కోట్ల లక్షల మంది మార్చబడ్డారంట. ఒకసారి పురుషోత్తం చౌదరి గారు అనేటువంటి ఆయన బ్రాహ్మణుడు, ఒరిస్సా ప్రాంతంలో నివసించేవాడు.
అద్భుతంగా ఆయన చాలా పండితుడు. ఆయనకు ఒకసారి ఏదో ఒక కరపత్రం దొరికిందంట. ఆ కరపత్రం చూడంగానే క్రీస్తు గురించిన మాటలు రాయబడ్డాయి. ఒక సగం తుక్కడా మాట దొరికింది. చదివినప్పుడు ఎందుకో దేవుడి మాటలు అవి విన్నట్లు అదే చదవాలి. ఆ మాటలు చదువుతామంటే ఆయనలో ఒక సమాధానం కలిగిందంట. అరే నేను ఇన్నిసార్లు నేను ఏమేమో చదివాను, మా మత గ్రంథాలు చదువుతాను, కానీ ఏం కాలేదే ఏంటి అని చెప్పి చూసిన తర్వాత కింద అడ్రస్ రాసిందంట, కాంటాక్ట్ అని చెప్పని. ఆ ఊరు అక్కడ నుండి ఆంధ్రాకి వచ్చాడంట ఈ కనుక్కున్నాక చెప్పి. వచ్చి అయ్యా దీని గురించి ఏం చెప్తే అక్కడ ఆయన కంప్లీట్గా చెప్పాడంట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సువార్త గురించి అంతా చెప్పిన తర్వాత బైబిల్ ఇచ్చాడంట. బైబిల్ చదివిన తర్వాత ఆ నిజంగా ఎంత గొప్పగా అనేకులు నడిపించాడంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అనేక పాటలు ఆయన రచించాడు. ఇప్పటికి కూడా ఆ పాటలు పాడుతూ ఉన్నారు. ఆయన ఒక అద్భుతమైన సాక్షిగా నిలబడ్డాడు. ఒక బ్రాహ్మణ వ్యక్తిగా ఉండి అనేకుల్ని దేవుని వైపు నడిపించాడు. ఎప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడే అంత అద్భుతంగా దేవుని ఆయన మార్చింది కేవలం ఒక సువార్త మాత్రమే, ఒక కరపత్రం మాత్రమే ఆయన జీవితంలో ఒక గొప్ప మార్గాన్ని కలిగజేస్తుందండి. అదేవిధంగా సౌత్ కొరియా దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆయనకు బాగా వ్యక్తి, మంచి టీచర్ ఆయన. ఆ టీచర్ ఉన్నప్పుడు ట్యూషన్ చెప్తా ఉంటే ఒక అమ్మాయి దేవుని నమ్ముకున్న వ్యక్తి ఆయన దగ్గర ట్యూషన్కి వెళ్ళలేదంట. వెళ్ళినట్లల్లా ఆయనకు సువార్త చెప్పారు, అయ్యా యేసుని నమ్ముకోండి, ఆయన నిజమైన రక్షకుడు, నమ్ముకుంటే సమాధానము నిత్య రాజ్యం మీకు దొరుకుతుందంటే ఆయన విసుకుంటే నేను బుద్ధిస్టును, అదేదో పనికిరాని మతం తెచ్చి నాకు బోధిస్తామని చెప్పి తిట్టేవాడంట. తిట్టి ఇంకోసారి వస్తే అంటే దండించేవాడు, తిట్టేవాడంట. ఆ బైబిల్ కనబడుతుంది తంతానని చెప్పి తరిమేస్తాను అనమాట. ఆయన కూడా వచ్చేది లాస్ట్ వచ్చి ఆ బైబిల్ బయట పెట్టరా అనేవాడంట. చాలా అవమానపరిచేవాడంట. ఆయన కూడా అమ్మాయి విసిరించాడు. ఒకసారి ఆయనకి టీబీ వచ్చేసిందంట, భయంకరమైన టీబీ. ఎంత మందులు వాడినా కూడా తగ్గలేదంట. ఏం చేయాలంటే ఎంత ఎక్కువ మందులు, ఆ దినాల్లో చాలా కష్టం, మందులు దొరికేది కాదు. ఆయన ఏదో ట్రై చేస్తున్నాడు కానీ దొరకలేదు. ఇంకా అంత రక్తం కప్పుకొని స్టేజ్కి వచ్చిందంట. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, అయ్యా ఒక్కసారి నా మాట్లాడండి, ఈ బైబిల్ చదవండి, నేను నమ్ముకోండి, దేవుడు బాగా చేస్తానంటే అందుకే సరే మీ అమ్మాయి ఆ నష్ట తట్టుకోలేక తీసుకొని అలా చదివాడంట. చదువుతామంటే ఆయన ఒక అద్భుతమైన మార్పు జరిగిందంట. దాని మీద నిజంగా యేసు లోకరక్షకుడా, అనేకులు రక్షిస్తాడా, ఆయన స్వస్థపరుస్తాడా అని చెప్పి చదువుతున్నట్ల ఆయన మీద విశ్వాసం పెరిగిందంట. చదువుతూ నిజంగా ఆయన మీద కంప్లీట్గా నమ్మకము, విశ్వాసము కలిగి ఆయనను ఆరాధించేవాడుగా ఆయన మార్చబడ్డాడు. తర్వాత ఆయనలో టీబీ రోగం అంతా కూడా నార్మల్ అయిందంట. డాక్టర్ అబ్సల్యూట్లీ నార్మల్ అంట. అప్పటి నుండి ఆయన నేను ఇక బ్రతుకుతే దేవుని కొరకే బ్రతుకుతాను, జీవిస్తే దేవుని కొరకే నేను జీవిస్తానని సేవ చేస్తూ ఆయన కొరియా దేశాన్ని ఒక ఊపాడంట. ఎవరంటే ఆ ఊపినఒకటి పాల్ యాంగి చో అనే వ్యక్తి ఆ కొరియా దేశాన్ని ఒక ఊపేశాడు. ఎవరంటే ఒక చిన్న బిడ్డ ఇచ్చిన బైబిల్, ఆ సువార్త ప్రకటించడం ద్వారా ఆ దేశమే ఒక వ్యక్తి రక్షించబడి ఆ దేశమే మార్పు చెందినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సువార్త ప్రకటన ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. మన ఇరుగు వారికి, పొరుగు వారికి, పక్కల వారికి ఎంత వీలైతే అంత చెప్పుతూ ఉండడమే మనకు ఆశీర్వాదం. మన నోరు మూసుకొని ఉండకూడదు. మనం అనుభవించిన మేళ్లను అనేకులు పంచుకోనాలి. అనేకులతో పంచుకుంటున్నప్పుడే ఆశీర్వాదకరంగా మన జీవితాలు మార్చబడతాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా సువార్త ప్రకటించే వారు ఉండాలి. ఆకాశ పక్షులు ఏం చేస్తుంటవి? సమాచారాన్ని కొనిపోతాయంట. సమాచారాన్ని కొనిపోతూ ఉన్నాయి. కాబట్టి అద్భుత రీతిగా మనం కూడా సమాచారాన్ని కొనిపోయే వాళ్ళు ఉండాలంట. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇంకొక మాట, ఇంకా 2 మాటలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే వచ్చే వారిని నేను పంచుకుంటాను అన్నమాట. కాబట్టి దేవుడికి మనకు అద్భుతంగా ఆ పక్షుల ద్వారా, జంతువుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ వాటిలో ఉన్నట్టు గుణాలు మనం కూడా చూసి నేర్చుకున్నాలి. అలా నేర్చుకున్నప్పుడు నిజంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. దేవుడు ఆశించిన జీవితం మనలో చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి అలాంటి జీవితాన్ని దేవుడు మనకందరికీ దయచేయను కాక ప్రార్థిస్తున్నాం. ప్రేమ కనికరముల తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటాం. ఇద్దరు ప్రభా మీరు మాకు తోడుగా ఉంటూ అద్భుత రీతిగా తండ్రి దేవా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి ప్రభా, మీ సన్నిధి ఎంత మనోహరం అయ్యా, మీ సన్నిధి ఎంత అద్భుతం తండ్రి. మీ సన్నిధిలో వాక్యం ఉంటుంది, ఒక దినము మీ సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది అన్నారు తండ్రి. అలాంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని ప్రభు మాకు దయచేసి వందనాలు చెల్లిస్తాం. ముందున భాగంలో
మీరు తోడుగా ఉండి నడిపించవలసిందిగా యేసు నడుపుచున్నాం తండ్రి. ఆమేన్.